నీకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మేబీ అరే ఈ నిమిషం అనవసరంగా వచ్చానేమో ఈ మేకప్ ఫీల్డ్కి. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒక 3 years బిఫోర్ ఒక 8-9 members వరకు ఉన్నారు. వాళ్ళు సాయంత్రం నుంచి కంప్లీట్ డ్రింకింగ్ లానే ఉన్నారు. పే చేస్తాం, మీరు వస్తారా? హాయ్ అరవింద, హౌ ఆర్ యూ? చరణ్. సో హనీ, నీకు అరౌండ్ 5 to 6 years ఆఫ్ మేకప్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మేబీ అరే ఈ నిమిషం అనవసరంగా వచ్చానేమో ఈ మేకప్ ఫీల్డ్కి, లేదంటే అరే నువ్వు చాలా బాధపడిన విషయం కానీ నీకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ మేకప్ ఇండస్ట్రీ బీయింగ్ ఏ ఉమెన్ ఆర్ లేడీ ఏమన్నా ఉన్నాయా షేర్ చేసుకోవటానికి? వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒక 3 years బిఫోర్. సో మాకు ఒక కాల్ వచ్చింది. సో ఒక మెయిల్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా మా సిస్టర్ వెడ్డింగ్ ఉంది ఒక 3 days లో అండ్ సో లొకేషన్, ఇట్లా సో టైం అని చెప్పి ఒక ఇన్వైట్ కూడా పంపించారు. ఒక ఇన్విటేషన్, డిజిటల్ ఇన్విటేషన్ పంపించి ఇట్లా మా సిస్టర్ వెడ్డింగ్ ఉంది, సో మేకప్ ఆర్టిస్ట్ కావాలి అంటే జనరల్లీ క్వశ్చన్స్ అడుగుతాం, ఎందుకంటే 3 days ముందు ఎవరు మేకప్ ఆర్టిస్ట్ ని హైర్ చేసుకోరు. సో అదేంటంటే ఇంత షార్ట్ నోటీస్ లో ఏమైంది అంటే, లేదు ఇట్లా ముందు బుక్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ ఇట్లా ఆమె హెల్త్ ఇష్యూ వల్ల రావట్లేదు, సో మాకు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నాము, సో ఇఫ్ యు ఆర్ అవైలబుల్ మీరు వస్తారా, మేము అడ్వాన్స్ ఇప్పుడే పే చేస్తాం అది అంటే. వాళ్ళు ఓకే, జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అందరూ అని చెప్పను, ఒక 20 to 30% ఆబ్వియస్ గా బార్గెన్ చేయడము, లేకపోతే ఏం ఇంక్లూడ్ చేస్తారు ఇవన్నీ అడుగుతారు. అసలు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఏంటి అవన్నీ వీళ్ళు అసలు ఏం అడగలే. సో చెప్పిన వెంటనే ఓకే, టైమ్ లొకేషన్ అంతా ఓకే అని నేను అప్పటికి అడిగా, నేను బ్రైడ్ తో మాట్లాడొచ్చా జస్ట్ టు మేక్ షూర్ ఆమె ఎసెన్షియల్స్ ఏముంటాయి, లేకపోతే ప్రీ బ్రైడల్ కన్సల్టేషన్ కానీ ఆన్ స్పాట్ ఒకవేళ ఆమెకు కావాల్సిన మా కిట్ లో లేకపోయి ఉంటే వీ హ్యావ్ టు పర్చేస్ ఇట్ బిఫోర్. సో అని అడిగితే లేదు మా సిస్టర్ ట్రావెలింగ్ లో ఉన్నారు, US నుంచి వస్తున్నారు ఇట్లా చెప్పారు. సో ఓకే, లాస్ట్ మినిట్ హడావిడి కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోలేదు, బికాస్ హీ సెడ్ రేపటి నుంచి మేము ఈవెంట్స్ లో బిజీ ఉంటాము, సో మీరు ఆ టైంకి వచ్చేసేయండి అన్నట్టు చెప్పారు. లొకేషన్ అవన్నీ షేర్ చేశారు. ఓకే, మేము ఇంకా తీసుకున్నాము, బికాస్ ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ మినిట్ బుకింగ్స్ మేము ఇంతకు ముందు కూడా తీసుకున్నాం. లైక్ మధ్యాహ్నం పెళ్ళంటే మార్నింగ్ కాల్ చేసిన, ఐ మీన్ సాయంత్రం ఈవెంట్ ఉందంటే మార్నింగ్ కాల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అంతలో డౌట్ ఎక్కడ రాలే, అంటే వాళ్ళని క్వశ్చన్స్ ఎందుకు అడగలేదు అనే పాయింట్ లో కూడా మేబీ 3 days ముందు హడావిడి కదా, సో వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉండుంటది, అందుకే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగలే అని అనుకున్నాం. ఇంకా బ్రైడ్ US నుంచి ట్రావెల్ చేసి వస్తున్నారు అనుకుంటే ఓకే అని చెప్పి అదే మిడ్-నైట్ వాళ్ళు చెప్పిన లొకేషన్ కి మేము ఉండే ప్లేస్ కి ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ ఉంది. సో కంప్లీట్ సిటీ అవుట్స్కర్ట్స్ లో, ఇది వాళ్ళు మ్యారేజ్ అని చెప్పిన ఈవెంట్ కి వెన్యూ లొకేషన్ కంప్లీట్ సిటీ అవుట్స్కర్ట్స్ లో, లైక్ బీచ్ ఏరియా వైపు, భీమిలిన్ దాటి వరకు వెళ్ళాలి. సో మిడ్-నైట్ ఆ ఏరియా ఎంత పోలీస్ సెక్యూరిటీ ఉందో ఆబ్వియస్ గా, సరే మిడ్-నైట్ ముహూర్తం, ఆ హోటల్ కూడా నాకు తెలుసు బికాస్ నేను అక్కడ ఈవెంట్స్ ముందు చేశాను కాబట్టి నా టీంతో మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత మేము లొకేషన్కి చేరుకున్నాము. కానీ ఎక్కడ నాకు అక్కడ వెడ్డింగ్ సిచ్యువేషన్ ఏం కనిపించట్లే. ఇప్పుడు జనరల్గా ఒక పెళ్ళి ఇంకో గంటలో అంటే లైటింగ్ ఓకే, హోటల్, కానీ అట్లీస్ట్ ఒక బ్యానరో లేకపోతే ఒక ఏదైనా డిస్ప్లే ఏదో ఒకటి పెడతారు కదా, సో అండ్ సో వాళ్ళ పెళ్లి అవుతుందని. సో నేను ఓకే ఇంటిమేట్ వెడ్డింగ్ ఏమో అది కూడా అనుకొని, సో మేము కార్ పార్క్ చేసి కిట్ అంతా తీసుకొని వెళ్ళాము. మేము కాల్ చేసాం, వాళ్ళు ఆన్సర్ చేయలేదు 2 times చేస్తే. మేబీ ఆ లొకేషన్ ఆన్ ద వే అని వస్తున్నారేమో. 5 minutes వెయిట్ చేసే లోపు ఆ హోటల్ మేనేజర్ కనిపించారు. ఇదేంటి మేడం ఇక్కడికి వచ్చారు అంటే, ఇట్లా వెడ్డింగ్ ఉందండి సో పిలిచారు అంటే, వెడ్డింగ్ ఎవరు బుక్ చేయలేదండి, ఇప్పుడు రేపు మార్నింగ్ వెడ్డింగ్స్ ఏం లేవు అని అన్నారు. అయితే అలా అంటారేంటి, ఇదిగోండి సో అండ్ సో అని చెప్పి లోపు వాళ్ళు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి నేను ఆన్సర్ స్పీకర్ లో పెట్టా. మేమైనా రాంగ్ లొకేషన్కి వచ్చామా అనే పాయింట్ ఒక్కసారి అనిపించింది, బట్ ఎందుకైనా జస్ట్ మేక్ షూర్ ఆన్ చేస్తే వాళ్ళు సో అండ్ సో రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్కి రండి అని చెప్పి కట్ చేస్తారు. అంత హడావిడిలో ఉన్నారేమో, మేబీ మీకు తెలియదేమో, వాళ్ళు ఆల్రెడీ మాకు అడ్వాన్స్ కూడా పంపించారు, బ్రైడ్ ఫోటో కూడా పంపించారు,
అని చెప్తే వాళ్ళు రిజిస్టర్లో ఐ మీన్ వాళ్ళ ఉన్న రికార్డ్స్లో సర్చ్ చేశారు. అయితే ఆయన ఏం చెప్పారంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఇంకా తెలుగు ఐ మీన్ ఒక వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అని కాదు, లేకపోతే కొంచెం ఒక అబ్బాయిలు ఒక 25 to 30 ఏజ్డ్ వాళ్ళు ఒక 8-9 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళు ఒక 2 rooms బుక్ చేశారు, జాయినింగ్ రూమ్స్. వాళ్ళు సాయంత్రం నుంచి కంప్లీట్ డ్రింకింగ్ లానే ఉన్నారు. వెడ్డింగ్ ఏం లేదండి, మరి వాళ్ళు ఇది ఏమైనా ఫ్రాడ్ ఇది అయి ఉండొచ్చు. ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు గో. పోలీసుల్ని అవన్నీ వాళ్ళ ఇది కూడా వాళ్ళకు ఉంటే దే డోంట్ వాంట్ హోటల్ పేరు కూడా బ్యాడ్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. బట్ వాళ్ళు సపోర్ట్ చేశారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీకు కావాలంటే నేను ఎవరో ఒకరిని పంపిస్తే మీరు వెళ్ళే వరకు. వాళ్ళు ఇలా కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు, రూమ్కి రండి, రూమ్కి రండి, రూమ్కి రండి, ఎవరిని ఆయన అడగొద్దు, ఇది ఇంటిమేట్ వెడ్డింగ్, ఎవరికి తెలీదు, లవ్ మ్యారేజ్, ఇంకా వాళ్ళ స్టోరీ వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. సో ఇంకా మాకు కొంచెం భయం వేసింది. ఇప్పుడు అడ్వాన్స్ పంపించారు, అదే పెళ్లి అన్నారు, లాస్ట్ మినిట్ బుకింగ్ అన్నారు, వాళ్ళు డ్రింకింగ్ ఇక్కడేమో డిఫరెంట్ సినారియో ఉంది. అంటే మిడ్ నైట్ ఫస్ట్ పాయింట్, మోర్ ఓవర్ చెప్పినట్టు సిటీ అవుట్స్కర్ట్స్ లొకేషన్ లో. మాకు ఎంత ప్రాసెసింగ్ అవుతుందంటే మైండ్ లో, వాట్ ఇఫ్ ఆ మేనేజర్ అసలు అడగకోకుండా మేము డైరెక్ట్ ఆ రూమ్ నెంబర్ తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళి ఉంటే కంప్లీట్ డిఫరెంట్ సినారియో ఉండేది. అంటే ఊహించుకోవడానికి కూడా కొంచెం భయం వేస్తుంది. ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. మాతో ఎవరు అబ్బాయిలు ఎవరు లేరు, అందరం 3 అమ్మాయిలమే ఉన్నాం. ఎంత 3 ఉన్నా కూడా డిఫెండింగ్ 8-9 పీపుల్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చూసినాం, వీ హ్యావ్ మెనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బయట. సో ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఒక ప్లేస్కి వచ్చింది, వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా చాలా భయం వేసింది. ఇంకా పోలీసులు రీచ్ అవుదాము, ఇవన్నీ ఇంత థాట్స్ రావట్లేదు ఫస్ట్. సో అక్కడి నుంచి ఒక 20 kilometers దాటిన తర్వాత మా నియర్ బై ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే మేము ముందు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు కూడా మాకు వచ్చి ఇంకా అట్లా వెళ్ళిన తర్వాత ఓకే. ఇంకా నెక్స్ట్ 2 days నుంచి వేరే వేరే ఫోన్ నంబర్స్ నుంచి ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడడం, కొంచెం మీ ఫొటోస్ ఇది చేస్తాము అది చేస్తాం అని కొంచెం రిటర్న్ కాల్స్ చేయడం, అట్లా చేస్తారు. దాని తర్వాత ఇంకా పోలీసుతో మాట్లాడి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత అది సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. సో అది వన్ ఆఫ్ ద నైట్ మేర్. ఎందుకంటే అదంత ఈజీ కాదు. అంటే అక్కడ ఏదైనా బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవుతుందనే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు హోటల్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, వాళ్ళందరూ తాగేస్తున్నారు, అసలు వెళ్ళొద్దు అని. ఎక్కడ ఈ ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో మనం చాలా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటాం కదా, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా వెబ్సైట్స్ లో ఇప్పుడు క్లయింట్ బుకింగ్స్ కోసం మనం నంబర్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో నంబర్ ఇచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ త్రూ లేకపోతే వాట్సాప్ మిడ్ నైట్ వీడియో కాల్స్ వస్తాయి, లేకపోతే కాల్ చేసి వల్గర్ గా మాట్లాడతారు. సో మేము పే చేస్తాం, మీరు వస్తారా? అంటే చాలా చండాలమైన కాల్స్, ఫొటోస్ వాట్సాప్స్ కి. ఇంకా దానికి ఒక స్టాప్ అంటూ ఉండదు, అది ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే నేను మిలిటరీ ఆఫీసర్ని, మా సిస్టర్కి వెడ్డింగ్ లేదా నా ఫియాన్సీది ఎంగేజ్మెంట్, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయాలి, ఎందుకంటే మీరు ఆర్మీ లొకేషన్కి రావాలి, లేకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి, లేకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి. ఇట్లా ఒక్కసారి సో అండ్ సో వాళ్ళు ఇట్లా ఈ లింక్ క్లిక్ చేయండి, మీ QR కోడ్ మాకు వస్తుంది, మేము పే చేస్తామని మా టీం వాళ్ళు అనుకోకుండా ఆ లింక్ క్లిక్ చేశారు. అదేమైంది, ఆ అకౌంట్ లాగిన్ అవ్వగానే ఇన్స్టాగ్రామ్ మా దగ్గర నుంచి అకౌంట్ పోయింది. సో నాకు అప్పటికి అరౌండ్ ఒక 10 to 11K ఫాలోవర్స్ మధ్యలో ఉంది. సో ఐ హ్యావ్ అ వెరీ గుడ్ రీచ్ కూడా ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్స్ కానీ ఫొటోస్ కానీ, బికాజ్ మేము చాలా హండ్రెడ్స్ ఆఫ్ బ్రైడ్స్ వర్క్ చేస్తున్నాం. సో అన్ని ఫోన్లో స్టోరేజ్ చేసుకుని కూడా లేము, కొన్ని అప్లోడ్ చేసేసాం కదా, కొన్ని డిలీట్ కూడా చేసేసాం. వాళ్ళు ఏం చేసాం, ఇంకా అకౌంట్ మా చేతిలోంచి పోయింది. ఎంత 2-step వెరిఫికేషన్ అంతగా పెట్టలేదు. 5 years, ఒక 4 years బ్యాక్ అది. సో వాళ్ళు ఏంటంటే 50,000 ఇవ్వండి, లేకపోతే మీ అకౌంట్లో వల్గర్ పిక్స్ అన్ని పోస్ట్ చేస్తాము, లేకపోతే ఇట్లా బెదిరించారు. 40,000 అని, 70,000 అని. వాళ్ళు పిక్స్ ఇంకా డిలీట్ చేసేయడం మొదలెట్టారు. మొత్తం నాకు తెలిసి ఒక 200 ఇమేజెస్, రీల్స్ ఇంకా అన్ని డిలీట్ చేసేసారు. ఫాలోవర్స్ అందరినీ రిమూవ్ చేసేసారు.
ఇంకా నా అకౌంట్ మళ్ళీ నా చేతికి మేము ఎంత సైబర్ త్రూ ప్రొసీడ్ అయినా మాకు 1 week నుంచి 10 days పట్టింది అకౌంట్ మళ్ళీ మాకు మళ్ళీ రావడానికి. మీకు హ్యాండ్ ఓవర్ అవటానికి ఇది వాళ్ళన్నీ తీసేశారు, రిమూవ్ ఫాలోవర్స్ అని రిమూవ్ అందరినీ చేసేయడం. రిమూవ్ చేసేసారు. కొన్ని ఫాలోవర్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ అప్పటికి కొన్ని బుకింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. దాని తర్వాత కొంతమంది ఆల్రెడీ నంబర్ ఉన్న వాళ్ళు వాట్సాప్ కి రీచ్ అవ్వడం ఇట్లా అయింది. వేరే వేరే అకౌంట్స్ నుంచి ఎంత పోస్ట్ పెట్టినా అందరికి రీచ్ అవ్వదు కదా, ఇట్లా అకౌంట్ హ్యాక్ అయిందని. చాలా మందికి వల్గర్ గా మెసేజ్ చేయడం, వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకుని వాళ్ళకి బెదిరించడం, ఇట్లా కొన్ని యాక్టివిటీస్ అయ్యాయి. సో అట్లా కూడా సోషల్ మీడియా హ్యాక్స్. సో నెక్స్ట్ టైం నేను అందుకే ఎవరైనా బిజినెస్ పేజెస్ కి 2-factor authentication అనేది కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్, వెరీ మ్యాండేటరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అవి మ్యాండేటరీ చేస్తున్నాయి. అవును. కొత్త డివైస్ లో లాగిన్ అయినా ఈవెన్ ఈ ఫిషింగ్ లింక్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నాయి, ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసే ఫీచర్ వచ్చేసినాయి అన్ని. అవును. బట్ ఈవెన్ ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు ఆర్మీ ఆఫీసర్లు ఇవి OLX లో చాలా మంది కార్లు అమ్ముతామని కొంటామని అలాగా, అవును. ఈ మ్యాట్రిమోనీ సైట్స్ లో కూడా కొంతమంది ట్రాప్ చేయటం, అమ్మాయిని చాలా ట్రాప్ మంది చేయటం. కాల్స్ చేస్తారు, ఇట్లా మేము సో అండ్ సో ప్రోడక్ట్స్ మేము లాంచ్ చేస్తున్నాము, మేము మీకు పంపించాలనుకుంటున్నాము PR కి, మీరు రివ్యూ చేసి పోస్ట్ చేయండి అని అడ్రస్లు తీసుకుంటారు. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు ఒకళ్ళిద్దరితో వెండర్స్ కి అడ్రస్ తెలిసింది అంటే అది ఏదో విధంగా స్ప్రెడ్ అవుతుంది. జనరల్ గా మొబైల్ నంబర్ బిజినెస్ అన్నాక అసలు కాంటాక్ట్ నంబర్ వాళ్ళ దగ్గర షేర్ చేయటం అనేది ఇట్స్ కామన్ ప్రాక్టీస్ కదా. ఎక్కడైనా అడ్రస్ చూసి ఇప్పుడు ఒక వెబ్సైట్, ఓకే ఇది అమ్మాయి పేజ్, ఫోన్ నంబర్ ఉంది, ఓకే కాల్ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు ఓకే ఇండస్ట్రీలో ఉన్నారు, సో దే ఆర్ ఈజీలీ అవైలబుల్. ఈ ఒక ఫేక్ ఒక మైండ్ సెట్ జనాల్లో అట్లా ఉండిపోయింది. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రతి అబ్బాయి అట్లా చేస్తున్నాడు అని కాదు, కొంతమంది పని పాట లేని వాళ్ళకి ఇంకా ఇదే పనిగా పెట్టుకొని అమ్మాయి ప్రొఫైల్ అయితే చాలు, ఏ విధంగా ట్రై చేద్దాము, లేకపోతే ఇట్లా యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఇన్ని వరస్ట్ ఇది నైట్ మేర్ ఎక్స్పీరియన్సెస్ కదా ఇలాంటివన్నీ.